హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రవీణ్ బర్త్డే బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నా. సో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాము. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్లవర్స్ ఆర్డర్ చేశాను. ముందు రోజు తెగ ట్రై చేశాను. అసలు నాకు ఎందులో కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎందులో కూడా లైక్ జెప్టోలో కానీ ఇన్స్టామార్ట్లో కానీ బ్లింకిట్లో కానీ ఎందులో కూడా నాకు అసలు ఫ్లవర్స్ అవైలబుల్ లేవు. సో ఈరోజు లక్కీగా మార్నింగ్ చూస్తే ఫ్లవర్స్ కొంచెం అవైలబుల్ ఉన్నాయి. అందువల్ల కొన్ని కావాల్సిన సామాన్లు ఆర్డర్ చేసుకున్నా. ఇదేం ప్రమోషన్ కదా, జస్ట్ నేను అది హోపింగ్ చేస్తాను కాబట్టి అలా షూట్ చేశాను. ఫ్లవర్స్ ఏంటంటే చిన్నోడి చేత ఇప్పిద్దామని ప్రవీణ్కి బర్త్డే విష్ చెప్పి, అండ్ ఒక 2 పాపర్స్ అండ్ నెయ్యి అయిపోయింది ఇంట్లో. నెయ్యి అండ్ ఆల్సో క్యాండిల్స్ ఆర్డర్ చేశాను కేక్ మీదకి. కేక్ ముందు రోజే తీసుకొచ్చేసాను కేక్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమియా చేస్తున్నాను. ఎన్ని ఉన్నా ఎన్ని సంవత్సరాలు పోయినా సరే మనకి బర్త్డేస్కి లేకపోతే మ్యారేజ్ డేస్కి మెయిన్ బర్త్డేస్కి సేమియా ఉండాల్సిందే. సేమియా నేను ప్రతిసారి ప్రవీణ్కి చాలా ఇష్టం. ప్రతిసారి కంపల్సరీగా బర్త్డేకి మాత్రం కంపల్సరీ చేస్తానన్నమాట. మేము బయటికి డిన్నర్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో భోజనాలు అయినా బయట నుంచి తెప్పించుకున్నా ఏమైనా సరే సేమియా మాత్రం ఇంట్లో చేస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్. బర్త్డే రోజు సేమియా తినడం అనేది ఒక అదేంటంటారు ఫస్ట్ నుంచి వచ్చిన ఆనవాయితీ టైప్ అనమాట. సో సేమియాలోకి నెయ్యి సరిపోదు, ఉంది కానీ సరిపోదని చెప్పి ఆ డబ్బా ఆర్డర్ చేశాను నెయ్యి. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా సేమియా ప్రిపేర్ చేసేసాను. అండ్ కొంచెం ఎక్స్ట్రా నెయ్యి అండ్ ఎక్స్ట్రా కాజుస్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడైతే ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ అనేది ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఫుడ్ ఏంటంటే వెజ్ బిర్యానీ అండ్ ఆల్సో రైతా, పొటాటో కర్రీ అండ్ ఒక బనానా, ఒక వాటర్ బాటిల్ అలా ప్యాక్ చేద్దామని. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా నేను బయట నుంచి తెప్పించేసాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నా కాబట్టి ఇంకా వండే ఓపిక లేక ఉండలేక బయట నుంచే తెప్పించాము. సో ఇప్పుడు కూడా మన చిన్నోడు ఉన్నాడు కాబట్టి నాకు అస్సలు ఇంత దాంతో నేను ఫుడ్ ప్రిపేర్ చేయలేక బయట నుంచి ఆర్డర్ చేసేసాము. అట్లీస్ట్ కర్రీ అయినా చేస్తా అన్నాను కానీ ప్రవీణ్ అస్సలు నీకు చిన్నోడితో అస్సలు అవ్వదు వద్దు అని చెప్పేసి అనేసరికి వాళ్ళే మేము ఎక్కడైతే క్యాటరింగ్ ఇచ్చామో వాళ్ళే రైతా అండ్ ఆల్సో కర్రీస్ వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేసారు. అది చాలా హెల్ప్ అయింది. మేము ఓన్లీ బిర్యానీ ఒక్కటే ఇలా ప్యాక్ చేసుకున్నాం అనమాట బాక్స్లు అవి తెచ్చుకొని. సో ఆల్మోస్ట్ ఒక 35 to 40 మెంబర్స్కి అలా పంచుదామని పెట్టుకున్నాం అనమాట. సో 38 ప్యాకెట్స్ అలా వచ్చాయి మొత్తం మేము ప్రిపేర్ చేసిన తర్వాత. సో ఇలా అనమాట. సో ఒక రైతా ప్యాకెట్, ఒక కర్రీ ప్యాకెట్ అలాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చిన్నోడిని ప్రవీణ్ ఎత్తుకొని వీడియో షూట్ చేస్తున్నారు. వీడియో షూట్ చేసుకోవడానికి కూడా అసలు వాడు అస్సలు హ్యాండిల్ చేయడానికి చాలా ఇదిగా ఉన్నాడు అనమాట. చిన్నోడు అలా ఎత్తుకొని ఉండమంటున్నాడు. బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చింది తెలుసా, నాకు చాలా బాగా నచ్చింది. మేము ఆఫ్టర్నూన్ కూడా బిర్యానీ తిన్నాము. యాక్చువల్గా మేము ఇంట్లో ఇంకేం కుక్ చేయలేదు, నేను సేమియా ఒకటి కుక్ చేశాను. సో ఇదే మేము తిన్నాం అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీ అనిపించింది బిర్యానీ అయితే, వెజ్ బిర్యానీ. సో పలుకుగా బాగుందనమాట. ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది నాకు. ఆబ్వియస్లీ మనకి రైతా అండ్ ఆల్సో చికెన్ కర్రీ అని కొంచెం పలచగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇంట్లో చేసినవి వేరు, బయట క్యాటరింగ్ ఇచ్చేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. కర్రీ అయితే బాగుంది కానీ రైతా కొంచెం పలచగా అనిపించింది నాకైతే. సో చిన్న ఒపీనియన్ అంతే, వేరేది ఏం లేదు. సో ఇక్కడైతే ఇలా ప్యాక్ చేస్తాను. ప్యాక్ చేసిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. 12 o'clockకి కేక్ కట్ చేద్దామని కేక్ తీసుకొచ్చాను. కాకపోతే ఇంకా అవ్వలేదు. ఇంక 12 o'clockకి చిన్నోడు ఇబ్బంది పెట్టడం, ప్రవీణ్కి ఇంకా టైర్డ్గా అనిపించడం. అండ్ బ్యాగ్స్ వచ్చేసి మైక్రోన్స్ బ్యాగ్స్ తీసుకొచ్చారు, కవర్స్ తీసుకొచ్చారు, గవర్నమెంట్ సర్టిఫైడ్ కవర్స్ తీసుకొచ్చారు. సో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలంటారు కదా, అందుకని అనమాట. సో ఇక్కడ నేను ఇలాగా ప్యాక్ చేస్తుంటే ప్రవీణ్ చాలా దీనిగా హ్యాండిల్ చేస్తున్నారు వాడిని. ఎందుకంటే మెయిన్ చిన్నోడు 99% నా దగ్గరే ఉండడానికి వాడు ఇష్టపడుతున్నాడు. అసలు ప్రవీణ్ దగ్గర కూడా అస్సలు ఉండట్లేదు అనమాట. చాలా హెక్టిక్ అయిపోతుంది నాకు దానివల్ల. సో రెడీ అవ్వడం కానీ లేకపోతే ఏమైనా వర్క్ చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎంత అలవాటు చేద్దాం అనుకుంటున్నా అసలు ఉండట్లేదు చిన్నోడు ప్రవీణ్ దగ్గర. నా దగ్గరే ఉంటున్నాడు అండ్ మెయిన్ ఒంటి మీదే ఉంటున్నాడు అనమాట, ఎత్తుకొనే ఉండమంటున్నాడు. ఎంత అలవాటు చేయకూడదు అంటున్నా సరే అదే అలవాటు అవుతుంది వాడికి. అండ్ ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. అండ్ ఇప్పుడైతే గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాము అనమాట. సో ఇక్కడ చిన్నోడికి ఈ బట్టలు వేసా. ఇవేంటంటే బారసాలకి అవి వచ్చిన బట్టలు సరిపోవట్లేదు, ఇంకా అలా చిన్నవి అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంక వేసేద్దామనే కాన్సెప్ట్తో. అండ్ ప్రతి అవుట్ఫిట్ తీసినప్పుడు కంపల్సరీగా ఫొటోస్ తీస్తాను, ఎందుకంటే మళ్ళీ ఈ మూమెంట్స్ మళ్ళీ రావు కదా.
అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నా, సో దట్ నా ఫోన్లో ఇన్ కేస్ ఏమైనా సరే మనకి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో పెట్టుకుంటే ఒక పెద్ద మెమరీ అనమాట ఇన్ఫ్లుయెన్సర్స్కి. సో అదొక పెద్ద మెమరీ మెయిన్ బ్లాగర్స్కి అనమాట. సో ఇక్కడ బట్టలు అవి వేసి నేను మురిసిపోతాను నా కొడుకుని చూసి. సో సేమ్ మిట్టుకి వేసినప్పుడు సేమ్ అలాగే నాకు కళ్ళు అలా చూసుకుంటూ ఉండిపోయేదాన్ని. ఆడపిల్ల మగపిల్ల ఫస్ట్ అయితే ఆడపిల్ల అయితే ఇంకెంత మురిసిపోయేదాన్నో అని అనిపించేది అప్పట్లో, అంటే మిట్టు టైంలో. బట్ ఇప్పుడేం అలా అనిపించట్లేదు ఎందుకో. మైండ్ కంప్లీట్గా అబ్బా పోలే పోనీ ఆడపిల్ల, మేబీ మా ఆడపిల్ల ఉండకపోవడం మంచిదేమో, నా మంచికి ఏదైనా మన మంచికే కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూస్ల్లో వాటిల్లో చూసే క్రైమ్స్ చూస్తుంటే అమ్మ బాబోయ్ అన్నట్టు అనిపించేస్తుంది ఆడపిల్లల విషయంలోని. సో అదొకటి ఎందుకో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అమ్మో ఏంటి ఇలా అవుతున్నాయి అది ఇది అని. సో ఎందుకు అలా అనిపిస్తుంది. సో అదలా పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత ఇక్కడ ఒక పెద్ద బ్యాగ్లోని మొత్తం కవర్స్ అన్నీ ఫిల్ చేసేస్తున్నాను. ఏదైతే ప్యాక్ చేసామో అవన్నీ పెట్టేస్తున్నా. అండ్ నేను ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ ఏంటంటే ప్రవీణ్ నాకు తీశారనమాట. యాక్చువల్గా శారీ వచ్చేసి బనారసీ శారీ, జార్జెట్ మెటీరియల్ బనారసీ శారీ అనమాట. అండ్ ఇది వచ్చేసి శారీ ఎందుకో నాకు చిన్నగా అనిపించింది, బట్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇలాంటి శారీస్ మనం ఈ వర్షాకాలంలో కానీ వింటర్లో కానీ కట్టుకుంటేనే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి మరీ ఎండాకాలంలో కట్టుకుంటే నేనైతే అస్సలు క్యారీ చేయలేను. సో చాలా క్లాసీ అనిపించింది. బనారసీ శారీస్ నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 ఉన్నాయి. అవి ఇంకా కాస్ట్ ఎక్కువ అనమాట, లైక్ 6,000 అలా కాస్ట్ ఉంటాయి అవి. అవైతే చాలా స్మూత్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ గుర్తుంటే మీకు గనక, లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను బనారసీ శారీ కట్టాను ప్రవీణ్ బర్త్డేకి. సో ఈసారి కూడా సేమ్ బనారసీ శారీయే. ఎందుకో నాకు శారీ కలర్ బాగా నచ్చిందని చెప్పేసి వీడియో కాల్లో చెప్తే తీశారనమాట. ఇది శారీ ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 ఎంతో పడింది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. షీనిట్స్లో తీసుకున్నాను నేనైతే, తీసుకోవడం అదే ప్రవీణ్ తీయడం అయితే. సో ఇక్కడ మొత్తం ప్యాక్ చేసేసి ఇంకా మేము బయలుదేరిపోతున్నాము. అండ్ మేము వెళ్ళటం అయితే ఈరోజు తెలుసా, మేము ఎన్ని గుళ్ళకి వెళ్దాం అనుకున్నాము. ఎందుకో ప్రతిసారి అదే జరుగుతుంది. చిన్నోడు వచ్చినప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి ఇక్కడ యాక్చువల్గా ప్రవీణ్ బర్త్డే రోజు గురు పౌర్ణమి కూడా. చిన్నోడికి ఇక్కడ యాక్చువల్గా వీడియోస్ ఫొటోస్ అవి తీస్తున్నాను అనమాట. అందుకే వాడిని అలా కూర్చోబెట్టాను. 2 నిమిషాలు కూర్చుంటే 2 నిమిషాలు కూడా నేను ఒక 10-15 ఫోటోలు లాగేస్తాను అనమాట. అండ్ మేము ఏం చేద్దాం అనుకున్నామంటే ఫస్ట్ మాకు వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి నేను మీకు చాలాసార్లు చూపించాను. వెంకటేశ్వర స్వామి గుడి తర్వాత సాయిబాబా గుడి తర్వాత గణేష్ గడ్డ నుంచి వైకుంఠపురం గుడికి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో ఈ ప్యాటర్న్లో వెళ్దాం అనుకున్నాం. బట్ లాస్ట్కి ఏ గుడికి వెళ్ళలేదు, గణేష్ గడ్డకి మాత్రమే వెళ్ళాము. సో ఇంకా వెంకటేశ్వర గుడికి వెళ్ళలేదు, సాయిబాబా గుడికి వెళ్ళలేదు. సాయిబాబా గుడికి వెళ్ళాము, లాస్ట్లో వెళ్ళాము. సో అక్కడ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని లాస్ట్లో వెళ్ళాము అనమాట. సో ఇవేం కూడా జరగలేదు. మొన్న ఏకాదశి రోజు కూడా సేమ్ అదే అనుకున్నాం. స్టార్ట్ చేసి ఈ గుడికి ఆ గుడికి అలా దండం పెట్టుకుంటూ వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ అసలు ఇది కూడా జరగట్లేదు. అండ్ మేమైతే ఇక్కడ గణేష్ గడ్డకి వెళ్ళాం. గణేష్ గడ్డ ఆల్రెడీ నేను మీకు ఒక 2-3 సార్లు మేము వెళ్ళినప్పుడు చూపించాము. అదొక సెంటిమెంట్గా అనమాట. లాస్ట్ మిట్టుగడ బర్త్డేకి ప్రవీణ్ బర్త్డే కూడా అక్కడికే వెళ్ళాము. సో ఎందుకో బాగా నచ్చుతుంది అక్కడికి వెళ్ళడం. అండ్ ఇక్కడ మనకి దారిలో సర్వీస్ రోడ్లో దారిలో ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్ కదా అని చెప్పేసి. అండ్ కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ బ్యాక్ సీట్లో పెట్టుకుంటే ప్రవీణ్ అలా ఇవ్వడానికి సులువుగా ఉంటుందని తన బ్యాక్ సీట్లో పెట్టుకుంటున్నారు కొంత ఫుడ్ అలాగా. అండ్ నేనైతే ఇంక దిగడానికి అవ్వదు, ప్రతిసారి అంతే. ఇంక వాళ్ళే ఇంకా మిట్టు ఉంటే మిట్టు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లేదంటే ప్రవీణ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇలాగనమాట. సో మాకిది కొంచెం బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఇన్ కేస్ ఎందుకన్నా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను నెక్స్ట్ అకేషన్ ఏదైతే వస్తుందో దానికి మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట. అండ్ ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉందంటే అంత విపరీతంగా ఉంది. ఒక పక్క వర్షం, ఒక పక్క ట్రాఫిక్, ఒక పక్క చిన్నోడు ఏడుపు, ఇదంతా కూడా చాలా మిక్సింగ్లా ఉంటుంది. అందుకనే బయటికి అడుగు పెట్టాలంటేనే భయం వేసేస్తుంది ఈ మధ్య. మరీ ఇలాంటి బర్త్డేస్ అప్పుడు దేనప్పుడు ఇలాంటప్పుడు బయటికి వెళ్ళకుండా ఉంటే మనకి ఏదోలా అనిపిస్తుంది కదా, చాలా ఏదో డిమ్గా అనిపిస్తుంది, డల్గా అనిపిస్తుంది కదా. అందువల్ల ఇంక తెగించి ఈరోజు అయితే బయలుదేరాము. గుడి వచ్చింది చూచు, జేజీ దండం పెట్టేసుకున్నాం చూద్దామా మనం. జేజీకి దండం పెట్టేసుకుందామా మనం. పద. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రాజు దా.
బేసిక్‌గా ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే, ఇది రుద్రారం పటాన్ చెరువులో ఉంటదనమాట. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. సో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఏదైనా మనం కోరుకొని మనం ప్రదక్షిణలు చేసిన తర్వాత మనకి ఎలాగైతే చిలుకూరులో ప్రదక్షిణలు చేస్తారో, సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది. కార్డ్ ఉంటుంది, పెన్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో, చాలామంది ప్రదక్షిణలు చేస్తారు. ఈ వినాయకుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఫస్ట్ మేము వినాయకుడి దగ్గరికెళ్ళిన తర్వాత చుట్టూ కూడా వెనకాతల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి అండ్ ఆల్సో ఆంజనేయ స్వామి వెనకాల ఉంటారు. అండ్ ఇటు సైడ్ వస్తే మనకి శివలింగం శివయ్య ఉంటారనమాట. శివయ్యది ఎంత మంచిగా డెకరేషన్ చేస్తారు చూసారా? ఎంత బావుందో. నాకు శివయ్యని దర్శనం చేసుకోవడం ఇక్కడ చాలా ఇష్టం. ఫస్ట్ అయితే వినాయకుడు ఉంటాడు. ఆ తర్వాత చుట్టూ వీళ్ళందరూ ఉంటారనమాట. చాలా బావుంటది. అండ్ ఇక్కడ గోత్రనామాలతో పూజ అనేది చేపించుకున్నాము. అండ్ అదే స్పెషల్ అని చెప్పాను కదా! ప్రదక్షిణాలు చేసి మొక్కు తీరిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణాలనేవి చేస్తారు. ఎన్ని ప్రదక్షిణాలు ఏంటనేవి నాకు అంత ఐడియా లేదు. బట్ లాస్ట్ టైమ్ నేను మీకు చూపించాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఆర్చ్ అదంతా వస్తది. అండ్ ఇంకొక నమ్మకం ఏంటంటే కొత్త వాహనాలు ఏవైనా మనం కొనుక్కున్నప్పుడు అక్కడ పూజ చేయించుకుంటారు చాలామంది. మాక్సిమం గణేష్ గడ్డ దగ్గర గణేష్ గడ్డ అంటారు. గణేష్ దేవస్థానము. సో, అక్కడ చాలామంది వెహికల్స్‌కి పూజ అనేది చేపించుకుంటారనమాట. సో, అది కొంచెం స్పెషల్ అనమాట. అండ్ మేమిక్కడ ఈవినింగ్ ఇలాగ గుడికి వెళ్తున్నప్పుడు ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పాను కదా! సో, సాయిబాబా గారిది ఊరేగింపు కూడా జరుగుతుంది. సో, ఆ ఊరేగింపుది కూడా కొంచెం అలా షూట్ చేశాను. చాలా బావుంది. కాకపోతే ఇంక నేను విండోస్ అవి తీయలేదు. వర్షం కూడా పడుతుంది. చిన్నోడు పడుకున్నాడు కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా కొంచెం దర్శనం చేసుకొని ఫుడ్ ప్యాకెట్స్ ఇంకా కొంచెం ఉంటే అవి అక్కడ ఇచ్చేసి మేమైతే ఇంటికొచ్చేసాము. అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ అనేది చేస్తున్నామనమాట. మార్నింగ్ చేయలేదు. మధ్యాహ్నం కూడా చేయలేదు. నైట్ చేసుకున్నాము కేక్ కటింగ్ అనేది. అండ్ ఇవన్నీ కూడా మిట్టుగాడు ఇచ్చిన గిఫ్ట్స్. మిట్టుగాడు ఆల్రెడీ ఒక దగ్గర పెట్టాడనమాట. ఫోన్ చేసి చెప్పాడు, నాన్న ఇక్కడ పెట్టాను మీరు చూడండి అని చెప్పి. సో, వాడి గిఫ్ట్స్ కూడా అలా చూసాము. అండ్ ఆ తర్వాత కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఆ ఫ్లవర్స్ వచ్చేసి చిన్నోడు పుట్టిన తర్వాత ప్రవీణ్ ఫస్ట్ బర్త్డే కాబట్టి నేను ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంకా కుదరలేదనమాట వాడి చేతి ఇచ్చేలాగా. ఎందుకంటే నేను బయటికెళ్ళి కొనొచ్చు. కాకపోతే ఇంకా అసలు కుదరలేదు బయటికి నేను వెళ్ళేదానికి. చిన్నోడిని వదిలేస్తే అసలు సమస్య లేదు. సో, ఇక్కడ చిన్నోడికి ఆ ఫ్లవర్స్ ఇచ్చి ఫ్లవర్స్ ఇవ్వు డాడీ నాన్నకి అని చెప్పి నేనైతే రెడ్ రోజెస్ ఇద్దును. అండ్ వాడు కాబట్టి యెల్లో అండ్ పింక్ రోజెస్ అనేవి ఆర్డర్ చేశాననమాట. సో, అది. అండ్ ఇక్కడైతే నేను ఒక వాచ్ తీసుకున్నా. అది ఆల్రెడీ నేను షార్ట్‌లో పెట్టాను. దానికి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కామెంట్స్ ఏంటంటే దీని బదులు ఈ వాచ్ తీసుకోవచ్చు కదా! దాని బదులు ఆ వాచ్ తీసుకోవచ్చు కదా! అది కాస్ట్ ఇది ఇంత ఉంటది కదా అని కామెంట్స్ పెడుతున్నారు. కాకపోతే నేను ఆ వాచ్ చూసిన వెంటనే ప్రవీణ్‌కి బావుంటదనే కాన్సెప్ట్‌తో నేను అది ఫిక్స్ అయిపోయాను ఇంకా. నేను ఏ వాచ్ సెర్చ్ చేయలేదు. లక్కీగా ఏంటంటే అది నేను కార్ట్‌లో పెట్టుకున్నాను. వెంటనే కొనలేం కదా! 25,000 వాచ్. సో, కార్ట్‌లో పెట్టుకున్నప్పుడు మనకి రీసెంట్‌గా సేల్ జరిగింది కదా! సో, ఆ సేల్‌లో ఏంటంటే నాకు నోటిఫికేషన్ వస్తది కదా! మనం విష్ లిస్ట్‌లో కానీ కార్ట్‌లో కానీ పెట్టుకున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఒక 5,000 తగ్గుతుందని చెప్పేసి వెంటనే ఆ వాచ్ అనేది తీసుకున్నాననమాట. సో, ఎలాగో గిఫ్ట్ ఇద్దామనే పర్పస్‌లో ఉంది కాబట్టి సో, అలాగా తీసుకోవడానికి రీజన్. సో, అది మనకి కొన్ని వస్తువులేంటంటే వెంటనే క్లిక్ అవుతాయి. సో, అటువంటిదనమాట వాచ్. సో, అది. అండ్ పెళ్ళికి ముందైతే వాలంటైన్స్ డేకో లేకపోతే ఎంగేజ్‌మెంట్‌కో ఇచ్చాను ప్రవీణ్‌కి గిఫ్ట్. రెండు ఏంటంటే మాకు దగ్గరగానే వాలంటైన్స్ డే ఫిబ్రవరిలో అయింది. ఎంగేజ్‌మెంట్ వచ్చేసి మార్చ్‌లో అయింది. సో, రెండిటికి అప్పుడే ఇచ్చాననమాట వాచ్ అనేది. సో, అది ఇప్పటికి వాడుతున్నారు. సో, అందువల్ల ఈసారి ఈ వాచ్ అనేది ప్లాన్ చేశాననమాట. సో, వాచ్ కూడా నేను మీకు చూపించా. సో, ప్రవీణ్ చేతికైతే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా ప్రవీణ్ అసలు అండ్ ఇంకొకరు కామెంట్ చాలా పెద్దది పెట్టారు. మా హస్బెండ్‌కి కూడా నేను అర్మానీ వాచ్ కొన్నాను సిస్టర్. ఇలాగా మా హస్బెండ్ హై శాలరీ ఉంటది తనకి. కాకపోతే తను ఎప్పుడు కూడా తాను ఏం కొనుక్కోరు. ఎప్పుడు నాకే గోల్డ్ ఏమైనా తీసుకుంటారు. తను ఎప్పుడు కూడా కాస్ట్‌లీవి ఏం కొనుక్కోరు. అది ఇది ఎందుకో నాకు రిలేట్ అనిపించిందనమాట. సో, ఇలా ఎవరైనా పెట్టినప్పుడు నాకు బాగా అనిపిస్తది. ఓకే. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలాగా నా లైఫ్ స్టైల్ లాగా చాలామంది లైఫ్ స్టైల్ ఉందన్నట్టు అనిపిస్తదనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నోడు కొంచెం పాపర్స్ పేల్చేసరికి భయపడ్డాడనమాట.
సో అదే కొంచెం ఇదైంది. అండ్ ఈ పాపర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకునేసరికి మాత్రం నాకు ఇంకా హెక్టిక్ అయిపోయింది. సో ఆ పాపర్స్కి మనకు పెద్ద సౌండ్ వస్తుంది కదా. అండ్ నేను ఇంకా ఫోమ్ కానీ స్నో ఫ్లేక్స్ ఇవి ఏం కూడా నేను ఇంకా దానివల్ల ఆ కేక్ అనేది ఖరాబ్ అవుతుంది అండ్ మంచిది కూడా కాదని చెప్పేసి అవి ఏం ఆర్డర్ చేయలేదు. జస్ట్ పాపర్స్ కూడా కొంచెం సందడి ఉండాలి కదా అని పాపర్స్ కూడా ఆర్డర్ చేశాను. సో ఏదైనా చిన్న హడావిడి మనమే చేసుకోవాలి. ఇంకా మిట్టు కూడా ఉంటే మిట్టు హడావిడి మామూలుగా ఉండేది కాదు. పాపం వాడు ఫోన్ చేసి అయితే ఏడుపు, నేను లేను, నేను సెలబ్రేట్ చేయలేదు అది ఇది అని చెప్పి వాడు బాగా ఎమోషనల్ అవుతాడు అనమాట. సో ఈ సంవత్సరం ఒకటే కదా డాడీ, నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుందాం అన్నీ అని చెప్పేసి ఇంకో అడుగు పెట్టక ఇంకా కాఫీ మగ్ ఆ సైజులో ఉంటుందా? కాఫీ మగ్ అసలు కాఫీ నువ్వు తాగు ఫస్ట్ ఆఫ్ ఆల్. చిచ్చు భయపడ్డాడు. యాక్చువల్గా అయితే గిఫ్ట్ కొంటున్నట్టు లైక్ ఈ వాచ్ కొంటున్నట్టు తెలియదు కానీ మ్యాక్సిమం తెలుసని అనుకుంటున్నాను. ఎందుకంటే కాస్ట్లీ గిఫ్ట్ తను ఎలా రియాక్ట్ అవుతారనేది నాకు కొంచెం డౌట్ అనమాట. సో గోల్డ్ అయితే ఇంకా డౌట్ ఉండదు. లైక్ గోల్డ్ ఏదైనా సరే మనకు కొంచెం వాల్యుబుల్ కాబట్టి పెద్ద డౌట్ ఉండదు. తనకి కూడా ఇంత కాస్ట్లీ తను పెద్దగా యాక్సెప్ట్ చేస్తారో చేయరా అని చెప్పేసి అనుకున్నాను, కానీ తనకి చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా అనుకుంటున్నాను తనకు తెలిసేమో అని, ఎందుకంటే కార్ట్లో పెడితే ఇద్దరి అకౌంట్స్ సిమిలర్గా ఉంటాయి. అన్లెస్ బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి కొంటేనే తప్ప ఆన్లైన్లో కొంటే తెలిసిపోయిద్ది అనమాట. సో అలా అనుకుంటున్నాను. సో వాచ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు ఆ సిల్వర్ మీద గోల్డ్ లైన్స్ అవి వచ్చాయన్నమాట, అంటే లైక్ చైన్ మోడల్ లాగా, అది బాగా నచ్చింది. డీజిల్ బ్రాండ్ అనమాట వాచ్ వచ్చేసి. అండ్ మనం ఎంత కాస్ట్లీది కొంటే మళ్ళీ దానికి స్టోర్ చేయడానికి మళ్ళీ ఇంకో కాస్ట్లీ పౌచ్ ఏదో కొనాలి. సో ఈ వాచ్కి ఇప్పుడు నేను వేరే పౌచ్ ఏదో కొనాలన్నమాట, జాగ్రత్తగా పెట్టుకునేలాగా. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో ఎవరెవరైతే విష్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ ఇదనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలా అయితే సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయింది. మేము భద్రాచలం వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు చిన్నతో. వెళ్దాం అనుకున్నాం, అది కూడా కుదరలేదు. సో ఫైనల్ గా గణేష్ గడ్డ వెళ్ళి దర్శనం చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.